4, 3, 2, 1. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. ఈడ నేను ఒక్కటే సంక నాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? దిల్లు టైట్ చేసావే, మంత్రాలేవో ఎసి హాకే చేసావే, ఎలికేట్ మైండ్ మొత్తం బ్లాకెట్ చేసావే, చక్కర్లు కొడుతున్నా కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా, చాక్లెట్ పుంజుకున్న సంటి పోరలాగా, నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా, నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే, నీ బొంగులో మాటలిని పాడిపోయానే, రంగుల కుంగుతకి పాడిపోయానే, నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. రాధిక 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 నీదో గాయనక కిందిక మీదిక, రాధిక 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 ఇంచక తెల్చక ఆటలేదే ఇక. సూపర్. ఇంతమంది డీజే టీవీలు ఉంటే రాధిక పడకుండా ఎలా ఉంటుంది కదా. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలండి.
ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంతమంది డీజే టీవీలో స్టేజ్ మొత్తం అద్దర కొట్టేశారండి. అండ్ క్లాస్ టీచర్ వచ్చేసి రాజేశ్వరి మేడం గారు. స్మైల్ ఇవ్వండి డీజే టీవీలు. థ్యాంక్ యూ. వచ్చేసారు. సత్యనారాయణ గౌడ్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎక్కడ ఉన్నారండి సత్యనారాయణ గౌడ్ గారు? నాకు పేరు మాత్రం తెలుసండి, మీరు తెలియదు. ఒకసారి క్లాప్స్ ఇవ్వాలండి. స్టేజ్ పైకి వచ్చేసి ఒక 2 minutes మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కనీ విని ఎరగని పండగలాగా వాతావరణం ఏర్పడింది. దానికి కారణం మన కళాధార స్కూల్ యాజమాన్యం చైర్మన్ గారు గడ్డం భూమారెడ్డి గారు. మరి ఇంతటి కళాధార స్కూల్ మన కతలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేయాలని ఆలోచన రావడమే మన పరిసర గ్రామాల ప్రజలకు కావచ్చు, మన కతలాపూర్ గ్రామస్తుల పిల్లల భవిష్యత్తు కోసమే భగవంతుడు తనలో లీనమై ఈ ఆలోచన భూమారెడ్డి గారి ద్వారా ఆలోచన తెప్పించి ఇక్కడ కళాధార స్కూల్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందని అనుకుంటున్నాను. మేము ఈ కళాధార స్కూల్ ఏర్పాటు చేసిన తర్వాత బస్టాండ్ ఆవరణలో ఎల్లాల సాయిరెడ్డి గారు మేము ఇద్దరం కలిసి అన్నను పొగడుతూ మంచి నిర్ణయం తీసుకున్నారు. మన పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా మంచి నాణ్యమైన విద్య అందించడం కోసం మంచి ఒక స్కూల్ను స్థాపిస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది, మీకు కూడా చాలా ఆనందంగా ఉంది కదా అన్నంటే, నాకు ఆనందం ఇప్పుడు లేదు, ఇప్పుడు నాకు ఆనందం ఉండదు. నా స్కూల్లో ఎవరైతే పిల్లలు విద్యను అభ్యసించి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి అప్పుడు ఈ కళాధార స్కూల్లో చదివినటువంటి ఆ పిల్లల తల్లిదండ్రులు ఎప్పుడైతే ఆనందిస్తారో అప్పుడు వారు ఆనందిస్తే ఆ ఆనందంలో నాకు ఆనందం ఉంటుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా నా పేరు ఇంకో పేరు ఉంది, సీడ్ భూమారెడ్డి అని అందరికీ పరిచయం. ముందుగా మీ అందరికీ ఒక విత్తనాన్ని నాటే ముందు నాటినప్పటి నుంచి ఆ పంట మంచిగా పండేదాకా ప్రతి ఒక్కరికి మేము ఆలోచనలు ఇస్తూ దానికి సరిపడా అందరికీ చెప్పుతూ మంచి మాటలు చెప్పుతూ ఆ పంట మంచిగా పండే విధంగా రైతులకు బోధిస్తూ వస్తాం. అలాగే నా కళాధార స్కూల్లో కూడా అందరికీ నాణ్యమైనటువంటి విద్యను అందించినాడే నా కళ్ళలో ఆనందం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎలాగైతే ఒక విత్తనం నాటగానే సరిపోదు, ఆ విత్తనం మంచిగా ఎదిగి పంట పండినప్పుడు ఎంతటి సంతోషం మాకు ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు నా స్కూల్లో చదివిన పిల్లలు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడే నాకు ఆనందం ఉంటుంది అని చెప్పడం జరిగింది. దానిపైన ఒక పాట కూడా రాశాం, కానీ సమయం లేదు. చిన్నగా 4 పంక్తులు చెప్పి ముగిస్తాం, ఎందుకంటే సమయం బాగా అవుతుంది కాబట్టి. సంతానము కొరకై నీవు ఆలోచించరా, సంతానము కొరకై నీవు ఆలోచించరా, వారి భవితి మన ఆధారమురా. ఆగలనే మనలోన అక్షరధారా, ఆగలనే మనలోన అక్షరధారా, ఆ కలలకు సాకారమయ్యి కళాధారా, ఆ కలలకు సాకారమయ్యి కళాధారా. అంటే అన్న లోపల మొక్కలు నాటమని చెప్పేసి గ్రామ ఎంపీడీఓ సార్ దగ్గరికి చాలాసార్లు ఆఫీస్కి వచ్చి కూడా మొక్కలు నాటాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్న స్కూల్లో మరి ఎట్లా నడుస్తుందని చెప్పేసి మేమందరం అడిగినప్పుడు నేను ట్యూషన్లు చెప్పుతూ వాళ్ళ మెదడులో భారాన్ని పెంచడం కాదు,
మొక్కలు నాటి ఒక ఆహ్లాదమైనటువంటి ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తేనే పిల్లలు చాలా శ్రద్ధగా చదువుతారు. కానీ మొత్తానికి మెదడు పైన భారము పెట్టద్దు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులందరూ కూడా తెలుసు, ఫస్ట్ ప్రథమ సంవత్సరంలోనే ఇంతటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణ పండుగ జరుపుకుంటున్నామంటే మన భూమారెడ్డి అన్న గారు ఈ యొక్క పిల్లల గురించి ఎంత కేర్ తీసుకుంటున్నారో మనందరం ఆలోచిస్తూ మనందరం కూడా ఇంతటి ఘన విజయాన్ని సాధించిన మన కళాధార స్కూల్ యాజమాన్యాన్ని మరియు స్టాఫ్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఇంకా నాణ్యమైన విద్యను అందించాలని కోరుకుంటూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎంత చక్కటి విషయాలు మాకు అందరికీ వివరించారు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వస్తున్నారు ఫస్ట్ క్లాస్ వంశీ వచ్చేస్తున్నారండి స్టేజ్ పైకి. తన టాలెంట్ మీ అందరి ముందు చూపించడానికి వచ్చేస్తున్నారు. మిడిల్కి వచ్చేస్తున్నారు. Good afternoon everyone. My name is Vamshi. I am studying in first class. Today I am tell about Indian Prime Minister names. First Jawaharlal Nehru garu, Gujjalananda garu, Lal Bahadur Shastri garu, Moraji Desai garu, Charan Singh garu, Rajiv Gandhi garu, Vishwanath Pratap Singh garu, Chandrasekhar garu, P.V. Narasimha garu, Atal Bihari Vajpayee garu, H.D. Deva Gowda garu, Indian Kukral Gujarat garu, Manmohan Singh garu, Narendra Modi garu. Thank you. సూపర్ వంశీ, సూపర్గా ఒకసారి గట్టే క్లాస్ చేయాలండి వంశీ కోసం. అండ్ ఎంత చక్కగా అన్నీ గుర్తుంచుకొని ఎంత బాగా చెప్పారు కదా. అండ్ నెక్స్ట్ వస్తున్నారు 4th and 5th క్లాస్ బాయ్స్. కమ్ లెట్స్ వెల్కమ్ 4th and 5th క్లాస్ బాయ్స్. సూపర్ కాస్ట్యూమ్తో ఏ భలే భలే అంటూ వచ్చేస్తున్నారు. ఒకసారి గట్టే క్లాస్ చేయాలండి అందరూ భలే భలే టీంకి. Four, three, two, one.
ਹਾਰ ਤੇ ਸ਼ਿੰਗਾਰ ਰੱਖ ਗਈ ਜਦੋਂ ਮੇਲੇ ਵਿੱਚ ਪਾਣੀਆਂ ਦੀ ਹੱਟੀ ਵਿੱਚ ਜਾ ਕੇ ਵੜ ਗਈ ਬੋਲ ਤਾਰਾ ਰਾ ਬੋਲ ਤਾਰਾ ਰਾ ਪਾਣੀਆਂ ਦੀ ਅੱਖ ਲੜ ਗਈ ਬੋਲ ਤਾਰਾ ਰਾ ਬੋਲ ਤਾਰਾ ਰਾ ਪਾਣੀਆਂ ਦੀ ਅੱਖ ਲੜ ਗਈ ਬੋਲ ਤਾਰਾ ਰਾ ਰਾਜਾ ਮੀਆਂ ਛੱਡੋ ਯਾਰੀ ਚੰਗੀ ਨਹੀਂ ਓ ਇਸ਼ਕ ਬਿਮਾਰੀ ਰਾਜਾ ਮੀਆਂ ਛੱਡੋ ਯਾਰੀ ਚੰਗੀ ਨਹੀਂ ਓ ਇਸ਼ਕ ਬਿਮਾਰੀ ਰਾਜਾ ਮੀਆਂ ਛੱਡੋ ਯਾਰੀ ਚੰਗੀ ਨਹੀਂ ਓ ਇਸ਼ਕ ਬਿਮਾਰੀ ਇਸ਼ਕ ਨਾ ਛੱਡੇ ਕੁਝ ਵੀ ਪੱਲੇ ਹੋ ਕੇ ਤੂੰ ਪੱਲੇ ਪੱਲੇ ਹੋ ਜਾਏਗੀ ਪੱਲੇ ਪੱਲੇ ਹੋ ਕੇ ਤੂੰ ਪੱਲੇ ਪੱਲੇ ਹੋ ਜਾਏਗੀ ਪੱਲੇ ਪੱਲੇ ਹੋ ਕੇ ਤੂੰ ਪੱਲੇ ਪੱਲੇ ਹੋ ਜਾਏਗੀ ਪੱਲੇ ਪੱਲੇ సూపర్ అసలు ఎనర్జీ లెవెల్స్ అయితే మామూలుగా లేవండి ఒకసారి గట్టిగా క్లాప్స్ రావండి పేరెంట్స్ అందరూ